ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే లంగ్కి ఈ ఎలర్జీస్ అనేవి తక్కువ వస్తాయి. సో మన సాధారణంగా ఏంటంటే మనం తీసుకునే డైట్లో ఉండే ఈ చేంజెస్ వలన మన బాడీలో ఎలర్జెన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ ఎలర్జెన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మూల కారణం ఏంటంటే మన జెనెటిక్స్, మన ఎన్విరాన్మెంట్ నుంచి మన బాడీలోకి వచ్చే పదార్థాలు. ఈ పదార్థాలు ఎక్కువగా మనం వాడే ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ ఏదంటే వంట నూనె. మనం సాధారణంగా అందరము ఈ వాడే వంట నూనెలో ఎక్కువగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటే మంచిది అని అవే వాడతాం. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఎక్కువగా మనం తీసుకునేది ఒమేగా 6. ఈ ఒమేగా 6 అనేది డెకేడ్స్ టుగెదర్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ వెళ్తూ ఉంటే ఎలర్జీస్ ఉన్న వాళ్ళ లంగులో ఆయాసం, దగ్గులు వచ్చే వాళ్ళకి ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒమేగా 6 వెళ్ళి మన బాడీలో ఉన్న ప్రతి కణం యొక్క మెంబ్రెయిన్స్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. దాన్నే లిపిడ్ మెంబ్రెయిన్ అంటారు. ఈ లిపిడ్ మెంబ్రెయిన్స్ నుంచే మనకి ఎలర్జెన్స్గా ల్యూకోట్రైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ల్యూకోట్రైన్స్ ఒమేగా 6 వల్ల రిలీజ్ అయినవి ఆయాసాలు, ఎలర్జీస్ ఎక్కువ తెస్తాయి. సో ఈ ఎలర్జీస్ రాకుండా ఉండాలంటే మనం మన బాడీలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బాడీలో బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒమేగా 3 కానీ ఒమేగా 6 కానీ 1:1 రేషియోలో ఉండాలి. కానీ మన ఇండియన్స్లో ఇప్పుడు ఆ రేషియో యావరేజ్గా తీసుకుంటే 1:20లో ఉన్నాయి. ఒమేగా 6 20 ఉంటే ఒమేగా 3 1లోనే ఉంది. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం ఆయిల్స్ని తగ్గించుకొని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి లేదా డిఫరెంట్ ఆయిల్ రొటేషన్స్ చేసుకుంటూ ఒమేగా 6 బాడీలోకి అంతగా ఎక్కువగా వెళ్లకుండా వచ్చినంత ఉన్నది సరిపోతుంది. సో బ్యాలెన్స్ చేసుకుంటే లంగ్స్ మనకి ఎలర్జీకి ఎక్కువగా ఎలర్జీ లక్షణాలు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.